చంద్రబాబు నాయుడు గారు విదేశాల్లో ఉండి కూడా జగన్మోహన్ రెడ్డి సైకో తత్వంతో రాజముద్ర ఉన్నటువంటి పాస పుస్తకాలను తీసి పక్కన పడేసి అతను సైకో బొమ్మ వేసుకొని ఎవరో సంపాదించినటువంటి ఎవరికో పితృదార్జ్యం వచ్చినటువంటి భూముల మీద ఆ బొమ్మలు వేసుకొని ఇస్తే ఇది సరైంది కాదని రాష్ట్ర ప్రజలందరూ కూడా నిరసన వ్యక్తం చేసి ఆవేదన వ్యక్తం చేస్తే వాటి మీద పాస పుస్తకాల మీద వాళ్ళ సొంత భూములు ఉన్నటువంటి పాస పుస్తకాల మీద రాజముద్రతోటి అవి వేసేటువంటి పరిస్థితి సమీక్ష చేసినటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్రంలో రైతులందరూ భూములు ఉన్నటువంటి వాళ్ళు ఇళ్ల స్థలాలు కానీ లేకపోతే వ్యవసాయానికి సంబంధించినటువంటి భూములు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు సంతోషం వేస్తా ఉంది. నేను సంపాదించినటువంటి భూమికి రాజముద్ర ఉంది, మా తాత సంపాదించి నాకు ఇచ్చినటువంటి భూమికి రాజముద్ర ఉంది, నా తండ్రి ద్వారా వచ్చినటువంటి భూమికి రాజముద్ర ఉంది, నేను కట్టుకున్న ఇంటికి రాజముద్ర ఉందని చెప్పేసి సంతోషంగా ఫీల్ అవుతా ఉన్నారు. అది విదేశాల్లో ఉండి కూడా చంద్రబాబు నాయుడు గారు సమీక్ష చేసి ఆ విధంగా వచ్చేటట్టు చేశాడు. అదే మీ సైకో ఏం చేశాడు? ఏళ్ళ తాత ముత్తాత తండ్రి సంపాదించినటువంటి వాటికి సైకో బొమ్మ వేసుకొని ఇచ్చారు. రైతులందరూ కూడా ఒక్క దెబ్బ కొడితే 11 సీట్లు పడిపోయి కింద కూర్చున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు.